హరిహర వీరమల్లు మూవీ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు మరియు ఏఎం రత్నం నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ డ్రామా మరియు 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతుండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమా కథ పురాతన భారతదేశంలో సాగే ఆత్మవిశ్వాసంతో కూడిన యోధుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన యాక్షన్, చారిత్రక సంఘటనలతో ఆకట్టుకుంటారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో, జాక్వెలిన్ ఫెర్నాండెస్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విజయవాడలో కీలక సన్నివేశాలను తెరకెక్కించిన చిత్ర బృందం పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ చివరి షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ పవన్ నిల్చున్న ఫోటోను పంచుకుంది. ఈ మూవీని 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2 భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ హరిహర వీరమల్లు, పార్ట్ 2 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయనకు సంబంధించిన షూట్ మినహాయించి మిగిలిన పార్ట్ చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ చివరి షెడ్యూల్లో పోస్టర్ షేర్ చేశారు. విజయవాడలో జరగనున్న ఈ చివరి షెడ్యూల్లో పవన్ పాల్గొననున్నారు. పవన్ బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకొని చిత్ర యూనిట్ విజయవాడలో మూవీ సెట్ వేసింది. ఇప్పటికే మొదలైన గ్లిమ్స్ టీజర్ సినిమా అంచనాలను పెంచేశాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.